అమెరికాలోని న్యూజెర్సీకి వచ్చిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస భారతీయులు, బీజేపీ కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, జాతీయ భద్రతా రంగాల్లో కీలక పురోగతి సాధించిందని చెప్పారు రామచంద్రరావు. తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని తెలిపారు. రానున్న జీహెచ్ఎంసీ శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎఫ్ బీజేపీ యూఎస్ఏ ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, పార్టీ నాయకులు పాల్గొని మోదీ నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. నమస్కారం అండి. ఈరోజు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ రామచంద్రరావుజీ తోటి మీటింగ్ జరిగింది. వారితో పాటు మనకు వాల్తేవ్ గారు, తర్వాత సైదిరెడ్డి గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ ఎలా జరిగింది, ఆ కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నిస్తాం. రామచంద్రరావు, ఎలా జరిగింది మీటింగ్? చాలా పెద్ద ఎత్తున ప్రవాసీ భారత్లో వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. వారితో మాట్లాడుతుంటే వారందరూ కూడా మోదీ గారికి మళ్ళీ సపోర్ట్ చేయాలి, మోదీ గారి వెంట ఉండాలి. భారతదేశం ప్రగతి ఈరోజు దాని ప్రఖ్యాతి ప్రపంచం మొత్తం కూడా మోదీ గారి యొక్క నాయకత్వంలో అందరూ అనుకుంటున్నారు. భారతదేశం తల ఈరోజు గర్వంగా నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం మోదీ గారు చేశారు. కాబట్టి భారతదేశంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా దాంతో అంగీకరించి రానున్న రోజుల్లో ఏవైతే దేశ విచ్ఛిన్న శక్తులు ఉన్నారో దానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు దేశాని కోసము, దేశ రక్షణ కోసము తప్పకుండా మళ్ళీ మోదీ గారు రావాలి అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ప్రవాసీలు వ్యక్తం చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణలో మీరు ప్రెసిడెంట్గా ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్. మీ అభిప్రాయం దానిపై? ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసినటువంటి సందర్భంగా అంత యావత్ తెలంగాణ నాయకత్వం, సమగ్ర నాయకత్వంతో ముందుకు పోతున్నాం. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు, అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దాము అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. తప్పకుండా బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినటువంటి ఒక కామెంట్లు. త్రిపురాలో కూడా ఇట్నే అన్నారు, బెంగాల్ ఇట్నే అన్నారు, ఒరిస్సాలో ఇట్నే అన్నారు. అక్కడ ఏమైంది చూసినాము మనం. హర్యానాలో అట్నే అన్నారు, జార్ఖండ్ అట్నే అన్నారు, అంతా అట్నే అన్నారు. ఎక్కడ చూసినా ఇది బీజేపీ హవా ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు బీజేపీకి ఓటేస్తారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు గురించి తప్పకుండా మహిళా బిల్లు రావాల్సిందే. డీలిమిటేషన్ అవుతుంది. ఇది రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని అమలు పరిచి తీరుస్తారని చెప్పేసి కూడా నేను పూర్తిగా నాకు నమ్మకం ఉంది. మీరు అమెరికాకు ఆట ఆధ్వర్యంలో, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చారు. తర్వాత ఇక్కడ బీజేపీ కార్యకర్తల్ని, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు కలుస్తున్నారు. దీనిపై మీ కామెంట్? ఇది చాలా సంతోషమైన. ఇక మన తెలుగు ప్రవాసీలు అందరూ కూడా ఇక్కడ అమెరికాలో అనేక రంగాల్లో పనిచేసుకుంటూ మంచిగా వారు ప్రాస్పరస్ అవుతూ మంచిగా ఇక్కడ వీళ్ళ ప్రజలతో కలిసిపోయి, అమెరికాలో కలిసిపోయి ఈ దేశకు సేవ చేసుకుని మన దేశానికి కూడా సేవ చేసేటటువంటి ఆలోచనతో తెలుగు ప్రవాసీలు ఉన్నారు. తెలంగాణ తెలుగువారు అందరూ కూడా భారతదేశం గురించి ఆలోచిస్తే ఈ యొక్క అమెరికాలో పనిచేస్తున్నారు. వారికి కూడా నన్ను ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు. ఆ ఓవర్సీస్ ఫ్రంట్ ఆఫ్ బీజేపీ కూడా అమెరికాలో చాలా మంచి ఆర్గనైజ్డ్ వేలో పనిచేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల్లో వాళ్ళు పోతా ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలు వారిని కలుపుతా ఉన్నారు. మంచిగా పనిచేస్తుందని చెప్పి భావిస్తా ఉన్నారు.